పట్టుబట్టలు డాబు దర్పానికి నిదర్శనం. పట్టు చీరలంటే మగువలకు మరీ మక్కువ. ఇంతటి అపురూపమైన పట్టు తయారు చేసే రైతులు మాత్రం పొట్ట గడవక అల్లాడుతున్నారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, పట్టు కొనుగోలు వ్యాపారులు చేసే అవినీతి పట్టు రైతులను రోడ్డు మీద పడేస్తోంది. కాకినాడ జిల్లా చేబ్రోలులో అతిపెద్ద పట్టు పరిశ్రమ ఉంది. 16 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద మార్కెట్ కూడా ఉంది. ప్రస్తుతం ఈ మార్కెట్ వెలవెలబోతోంది. గతంలో కొనుగోలు చేసిన వ్యాపారులు రైతులకు కోట్ల రూపాయలు బకాయి పెట్టారు. గత టీడీపీ ప్రభుత్వంలో కిలో పట్టుగూళ్లకు 50 రూపాయల ప్రోత్సాహం లభించేది. ఇప్పటి జగన్ ప్రభుత్వం ఇవ్వడం మానేశారు. దాంతో పట్టు రైతులు సాగుకు వెనకాడుతున్నారు. చేబ్రోలు పరిశ్రమ దివాలా తీసే స్థితికి చేరుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందజేస్తారు. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపూడి మండలం చేబ్రోలు పట్టు పరిశ్రమ కేంద్రంలోనూ అనంతపూరు, హిందూపూరు, ధర్మవరం వీటన్నిటికంటే కూడా చేబ్రోలు పట్టు అంటే మంచి పేరు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ పట్టు ఈ పెంపకాన్ని చూసి ఇక్కడ నుంచి కొనుగోలు చేసి వెళ్ళేవారు. కాలక్రమేణా పూర్తిగా పట్టు పరిశ్రమ అధికారుల నిర్లక్ష్యం, రైతులను పట్టించుకోకపోవడంతో వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. కొంతమంది అంటే ఈ పట్టు ఏదైతే వీళ్ళు తయారు చేస్తారో కొనేవారిని రీలర్స్ అని పిలుస్తారు. ఆ రీలర్స్ వీళ్ళ దగ్గర కొనేసి బకాయిలు పెట్టి వెళ్ళిపోయినా కూడా పట్టు పరిశ్రమ డిప్యూటీ డైరెక్టర్ ఉండాల్సిన ఆఫీస్ ఇది, వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. పలువురు పట్టు రైతులు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి కాకినాడ జిల్లా గొల్లపూడి మండలం చేబ్రోలు అండి. గతంలో మేము తగ్గింది ఇక్కడ ఉపాధి హామీ తోటి తగ్గిందండి. ఎంత ఇచ్చేవారు సార్ గతంలో? గతంలో 4,50,000 ఇచ్చేవారండి కేంద్రం ఉపాధి హామీ నుంచి. దీన్ని 3,30 ఇచ్చేవారు. ఇది 3,30 మామూలుగా ఇచ్చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్. ఇందులో మాత్రం 1,50,000 తగ్గిందండి, కేంద్రం తగ్గించింది. మరి నాకు 3 లక్షలేమో కేంద్రం వచ్చిందండి, 3,30 స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందండి. 6,30 వచ్చింది. 10,50,000 అయిందండి నాకు. 22-23లో కట్టాను నేను. సరే, 10 లక్షలు పెట్టుబడి పెట్టారు ఓన్లీ షెడ్ నిర్మాణానికి. ఇది కాకుండా మళ్ళీ పట్టు పురుగులు పెంచాలి, మల్బరీ ఆకు పెంచాలి, మళ్ళీ కూలీలు పెట్టుకోవాలి, పైగా వాటికి కూడా వైరస్ చిప్పులతో లోపలికి వెళ్ళడం లేదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎంత కష్టపడితే ఎంత వస్తుంది? ఇంచుమించులో దీనికి నేను కట్టిన చెట్టుకు ఒక 6 ఎకరాలు 7 ఎకరాలు తోట వేయాలండి. అంటే సిత్తి ఇంచుమించులో 40,000 నుంచి 50,000 కౌలు తీసుకోవాలండి. సొంత భూమి ఉంటే సొంత భూమి. నేనైతే కౌలుకే తీసుకుని 1 ఎకరం ఉంది మాకు. ఉన్న ఒక 5 ఎకరాలు కౌలు తీసుకున్నానండి. ఇంచుమించులో 45,000 నుంచి 50,000 దాకా చేస్తున్నాం కౌలు. ఇంచుమించులో 4 ఎకరాలు అంటే 2 లక్షల రూపాయలు దానికి పెట్టాలండి. ఇందులో తోటలైనా ఒక ఎకరానికి 20,000 ఇవ్వాలి పెట్టాలండి పెట్టుబడి. పెట్టి అవన్నీ చేస్తే అది 1,00,000 రూపాయలు, ఇది 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలా. రేట్లు మాత్రం బాగాలేదండి. నిరుడు గట్టయితే పర్వాలేదు. ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలకి పంట పోయింది, రైతులకి పరిహారం ఇచ్చారు. అరటి, మొక్కజొన్న, చెరుకు వాటికి ఇచ్చారు. మీకు ఏమైనా వచ్చిందా? ఈ మలాబ్రియేషన్లో ఎప్పుడూ లేదండి ఇది. మరి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ లోని లేదు ఇది. మరి మనం అడిగినా జరిగే కానీ ఏదో అప్పటికప్పుడు చూద్దామని అంటారు కానీ ఎప్పుడు ఇచ్చిన దాఖలు లేవండి దీనికి. మల్బరీ రైతులు పడుతున్న కష్టాలు ఇంతమంది రైతులు చెప్తున్నారు. మీరు కూడా మల్బరీ సాగు చేస్తున్నారు. ఒకటి మార్కెట్ లేదు. మార్కెట్ కోసం ఇక్కడ 16 ఎకరాల్లో విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరైతే రీలర్స్ ఉన్నారో వాళ్ళు కొనేసి డబ్బులు కూడా వెళ్ళిపోతున్నారు. రెండోది మార్కెట్ లాగా 800 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. ఉపాధి హామీలో ఇచ్చే డబ్బులు తగ్గించారు. ఇలా నేపథ్యంలో మళ్ళీ చేబ్రోలు పట్టుకి పూర్వైవం వస్తుందా? ఖచ్చితంగా అయితే రాదండి. ఎలా ఉంటే మాత్రం ఖచ్చితంగానే. మేము కూడా కాయలు అమ్ముకోవడం కూడా ఇక్కడ నుంచి గత 800 కిలోమీటర్ 900 కిలోమీటర్లు ట్రావెల్ చేసి యాతను పడి ఎలా పట్టుకెళ్తారు సార్? బస్సులోనా? టెంపో మీద పెట్టుకెళ్తామండి ఇక్కడ నుంచి. అవునండి. విజయవాడకి పూల బండి వస్తాయండి. అవి మేము తీసుకుని 20,000 పెట్టుకుని ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి 800 కిలోమీటర్లు పట్టుకెళ్ళి అమ్ముకోవాల్సి వస్తుందండి. ఇంత మార్కెట్ ఉందండి. రీలర్ ఒకటి అనేది కరెక్ట్గా ఇక్కడ మెయింటైనింగ్ లేదండి. ఆఫీసర్లు తీసుకొస్తా లేదండి. కరెక్ట్ రేట్ పడతలేదండి. వచ్చినా కూడా ఇక్కడ కూడా బకాయిలు పెడుతున్నారండి. 2 నెలలు 3 నెలలు అవి కూడా ఖచ్చితంగా కాదు కూడా తెలుస్తలేదండి. ఆరుగాలం శ్రమించి ఎండనక వాననక పగలనక రేయనక రైతు ఎలా కష్టపడతాడో మల్బరీ రైతు కూడా అంతకంటే ఎక్కువ కష్టపడతాడు. అంతకు మించిన స్థాయిలో కష్టపడాలి. షెడ్ లోపలికి వెళ్ళాలంటే కాళ్ళు ఫెనాయిల్తో కడుకు లోపలికి వెళ్ళాలి. వైరస్ వస్తే పురుగుపోతుంది. అంత జాగ్రత్తగా తినక పండిస్తుంటే అధికారులు ఇందాక రైతు మనతో మాట్లాడుతూ చేపల పులుసు తినడానికి అధికారులు మా దగ్గరికి వస్తారంటే ఎంత కడుపు మండిపోతే రైతుగా మాట వస్తుంది. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఎవరైతే రీలర్స్ వీళ్ళ దగ్గర కొనుగోలు చేస్తారో వాళ్ళు పిలిపించి బకాయిలు వసూలు చేయడంతో పాటు రైతుల సొమ్ములే ప్రభుత్వం రీలర్స్కి మీరు ఇక్కడ మిల్లులు పెట్టండి 1 కోటి రూపాయలు 50 లక్షలు 2 కోట్లు ఇచ్చింది. వాళ్ళతో మిల్లులు పెట్టించాలి, లేదంటే ఆ డబ్బులు వడ్డీతో సహా వాళ్ళతో కట్టించాలి. అదేవిధంగా మాకు ఏదైతే రాష్ట్రంలోని అతిపెద్ద మార్కెట్ చేబ్రోలు 16 ఎకరాల ప్రాంగణంలో ఉందో దీన్ని పునరుద్ధరించాలి. అప్పుడు మాత్రమే మా బతుకులు బాగుపడతాం. లేని పక్షంలో ఖచ్చితంగా మేము కూడా తగిన బుద్ధి చెప్తాం. రానున్నది ఎన్నికల కాలం. మా ఓటైన ఆయుధంతోనే మేము సరైన సమాధానం చెప్తాం.
ఖచ్చితంగా మమ్మల్ని ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళని ఖచ్చితంగా మేము గుర్తిస్తాం, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాం. లేని పక్షంలో పట్టు రైతులు కోపం వస్తాయి. ఎందుకంటే ఇవాళ సమాజంలో మంచి బట్ట దొరకగలుగుతున్నాం అంటే కారణం మేమే. మాకు కోపం వస్తే రేపు పొద్దున మీరు ఎలాంటి బట్ట దొరుకుతారు, రేపు పొద్దున బయట ఎలా తిరుగుతారు, మా ఓటేనే ఆయుధంతో సమాధానం చెప్తామని రైతులు చెప్తున్నారు. బ్యాక్ టు స్టూడియో.